పూజ అయినా వ్రతమైన మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ప్రసాదాల ప్రిపరేషన్, దాని తర్వాత పూజ ప్రిపరేషన్. అలాంటి వాళ్ళకి పట్టుచీర కట్టుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్ పార్టే, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కదా. అందుకని ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి వస్తే 2025లో అసలు పూజ చేసుకోగలనో లేదో అనే డౌట్ వచ్చేసింది అన్నమాట, కొన్ని సినారియోస్ వల్ల. కానీ అమ్మవారు నా చెయ్యి అయితే విడవకుండా వరలక్ష్మి వ్రతం చేయించుకున్నారు. ఇక శ్రావణ పూర్ణిమ కూడా కదా, సో అయ్యేవారు కూడా చేయందించారనిపించింది. ఈ రోజు వరకు అసలు ఎందుకు పొద్దున ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా చేయగలమా, అంత సవ్యంగా జరుగుతుందా అనే అనుమానాలు ఉంటాయి కదా ఒక్కొక్కసారి. అన్నిసార్లు కాదండి, ఒక్కొక్కసారి. అని త్రికరణ శుద్ధిగా మనం కోరుకుంటే చాలా జరుగుతాయి అని మన పెద్దలు ఊరికే అనలేదనిపిస్తుంది. ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ముందు రోజులు ఆ రోజు ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, కానీ వ్రతం అంతా సవ్యంగా అయ్యాక, పేరంటాలన్నీ అయిపోయాక, ఆ రోజు పడుకునే ముందు ఏదో తెలియని ప్రశాంతత, మనస్తృప్తిగా ఉంటుంది కదా. మీరు అంతేనా? కామెంట్లో మెన్షన్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.